ఈరోజు రాష్ట్రంలో నకిలీ మద్యానికి చెక్ పెట్టేందుకు ఏపీ ఎక్సైజ్ సురక్ష అనే ఒక యాప్ తీసుకొచ్చాం. ఈ ప్రభుత్వానికి కొన్ని వారసత్వంగా సంక్రమించినటువంటి సమస్యల్లో ఇదొక సమస్య. 1924 నకిలీ మద్యం లీగలైజ్ చేసి ఏరులై పారిచ్చారు. దాంతో ఆగకుండా గంజాయి కూడా కల్టివేట్ చేసి రాష్ట్రం మొత్తం గంజాయి మయం చేసే పరిస్థితి వచ్చారు. ఒక వాణిజ్య పంటగా తయారు చేశారు, ఒక పంటగా తయారు చేశారు. ఇంకొక పక్కన డ్రగ్స్ కూడా విచ్చలవిడిగా వచ్చే పరిస్థితికి వచ్చాయి. ఒక్కరోజు సమీక్ష చేయలేదు, ఎలాంటి చర్యలు తీసుకోలేదు. అదే సమయంలో ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత ప్రక్షాళన మొదలుపెట్టాం. ఆల్ రౌండ్ ప్రక్షాళన అంటే ఎవరైనా సరే నేను ఒక్కసారి చెప్పానంటే కంట్రోల్లో ఉంటే వాళ్ళు సర్వైవ్ అవుతారు. కంట్రోల్ తప్పి ఇష్టానుసారంగా మేము చేస్తాం, మీ వల్ల అయింది మీరు చేయండి అంటే మాత్రం నేను ఆ రోజు కూడా చెప్పా, ఒకసారి కొరడా తీసుకుంటే మాత్రం విశిక్షణ ఉండదు. నేరస్తులు ఎవడైనా ఎవరి ముసుగులో వచ్చినా, ఎవరు ముసుగేసినా ముసుగు తీసి నేరస్తుల్నే చూస్తానని చెప్పి నేను చాలా స్పష్టంగా చెప్పాను. అందుకే ఒక పక్క ప్రక్షాళన, ఒక పక్క ఇలాంటి నేరాలు చేసే వాళ్ళని వన్స్ ఫర్ ఆల్ ఈ రాష్ట్రంలో ఒక ఫ్యాన్సీ తయారైంది. నేను చాలా రోజులు మీరు చూస్తే ఈరోజు కాదు, నేను రాజకీయాల్లో నిన్నటికి 15 సంవత్సరాలు నేను ముఖ్యమంత్రిగా కంప్లీట్ చేశాను. అరుదైన రికార్డు ఆంధ్రప్రదేశ్లో. ఒక 15 ఏళ్ళు అపోజిషన్గా ఉన్నా, 30 ఏళ్ళు ఒక పార్టీ అధ్యక్షుడిగా ఉన్నా. మొలకల చెరువు 23 మంది నిందితులను గుర్తించాం, 16 మందిని అరెస్ట్ చేశాం. ఇబ్రహీంపట్నంలో 12 మంది నిందితులుగా గుర్తించి 7 మందిని అరెస్ట్ చేశాం. 4 పీటీ వారెంట్లు నమోదు చేశాం, విదేశాల్లో ఉన్నారని. ప్రధాన నిందితుడు A1 జనార్దన్ ఇప్పటికే అరెస్ట్ అయ్యాడు. ఇవన్నీ కూడా చూసిన తర్వాత ఈరోజు ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉంటే నాకు వచ్చినట్టు నేను ఎప్పటికప్పుడు బ్రీఫింగ్ తీసుకుంటున్నాను. తప్పు చేసిన వాడు ఎవ్వడు కూడా తప్పించుకోవడానికి వీలు లేకుండా చేయడం కోసం డిపార్ట్మెంట్ అప్రమత్తం చేయడమే కాకుండా ఎక్కడెక్కడ సమస్యలు ఉంటే అవన్నీ కూడా అనలైజ్ చేసుకొని నేను చెప్పాల్సి కూడా చెప్తున్నాను. ఎవరిని వదిలిపెట్టద్దండి. అందుకే మా పార్టీ వాడైనా కూడా ఇమ్మీడియట్గా సస్పెండ్ చేశాం. ముందు వెనక చూడలా, ఒక్కరోజు కూడా చూడలా. నేను ఒక్కరోజు కూడా చూడలేదు అంటే నేరస్తుల్ని ఎవరిని వదిలిపెట్టను అనేదానికి దానికి అర్థం. అది అయిన తర్వాత ఈరోజు మీరు చూస్తే నేను ఎప్పుడు కూడా పేద ప్రజల ఆరోగ్యం కంటే నాకు ఏది ముఖ్యం కాదు. నేను పదే చెప్తున్నాను. అది చెప్పినప్పుడు మొలకల చెరువు వచ్చిన సంఘటన ఫస్ట్ బయట పెట్టింది మా వాళ్ళు లీడ్ తీసుకొని చేశారు. కానీ మూలాలకు పోతే కొన్ని షాకింగ్ వార్తలు కూడా వస్తున్నాయి. ఆ షాకింగ్ వార్తలు ఇప్పుడే నేను చెప్పను మీకు. ఇవన్నీ వాస్తవాలు బయట రావాలి. దీన్ని అంత ఈజీగా వదిలిపెట్టను. ఇవి చూసిన తర్వాత నాకు అనిపించింది, దీన్ని ఒక సిట్ వేసి టోటల్గా ప్రక్షాళన చేయడానికి ముందుకు పోవాల్సిన అవసరం ఉంది.
అందుకే జీవీజీ అశోక్ కుమార్ ఐపీఎస్ ఐజీపీ ఏలూరు రేంజ్, రాహుల్ దేవ్ శర్మ ఐపీఎస్ డైరెక్టర్ ఎన్ఫోర్స్మెంట్ ప్రొవిషన్ అండ్ ఎక్సైజ్, కె చక్రవర్తి ఐపీఎస్ ఎస్పీ సిఐడి, మల్లికా కార్గ్ ఐపీఎస్ ఇప్పుడు టెక్నికల్ మెంబర్గా ఉంది, అదే మరి ఆర్టీజీఎస్ కూడా పనిచేస్తుంది ఆవిడ్ని. వీళ్ళ నలుగురిని ఎక్సైజ్ డిపార్ట్మెంట్లో ఇంకొకరిని తీసుకొని, అనుభవం ఉండే సబ్జెక్ట్ ఎక్స్పర్ట్ని ఒకరు తీసుకొని, వీళ్ళందరూ కలిసి ఏం జరిగిందో మొత్తం ప్రక్షాళన చేసే దిశగా, తిరిగి ఎలాంటి నేరాలు చేయాలంటే వణుకు పుట్టేట్టుగా చేస్తాం. వీళ్ళు ఆఫ్రికాలో కొన్ని నేర్చుకున్నారు, మూలాలు అక్కడి నుంచి స్టార్ట్ అవుతున్నాయి. ఆఫ్రికా టెక్నాలజీ జోడించాం చాలా డిపార్ట్మెంట్లో. ఈ డిపార్ట్మెంట్లో ఇంకా పగడ్బందీగా చేయాల్సిన అవసరం ఉంది. అందుకే ఏపీ ఎక్సైజ్ సురక్ష యాప్. ఈ యాప్ని మీరు చూస్తే తొందరగా తీసుకొచ్చాం. దీంట్లో వినియోగదారుడు, విక్రయదారుడు అంటే షాప్ ఎవరైతే అమ్ముతారో అతను, అదే మాదిరిగా కన్జ్యూమర్ ఎవరైతే కొంటారో అతను, వాళ్ళిద్దరూ కూడా ఈ క్వాలిటీ చెక్ చేసే అవకాశం ఉంటుంది. అందులో నకిలీ మద్యం బాటల్ని కనుక్కోవడానికి వీలుగా యాప్ డిజైన్ చేశాం. ఒక స్కానింగ్ చేయడం, వెరిఫై చేయడం, అక్కడి నుంచి హోలోగ్రామ్ ఉంటుంది, అందులో క్లియర్గా క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది, చూపించి డెమాన్స్ట్రేట్ చేస్తాం. అది స్కానింగ్ చేస్తే అక్కడి నుంచి నేరుగా బ్యాచ్ నెంబర్, బ్రాండ్ నేమ్, ఎంఎల్ సైజ్, ఎంఆర్పి, ఎక్కడ తయారైంది, ఎప్పుడు తయారైంది, మ్యానుఫ్యాక్చర్ డీటెయిల్స్, డిపో లొకేషన్, వెండర్ లొకేషన్ అన్నీ వచ్చేస్తాయి. దాన్ని చూసుకున్న తర్వాత ఇది నకిలీనా లేదా అని చూసుకొని వినియోగదారుడు కన్జ్యూమ్ చేసే పరిస్థితికి వస్తుంది. అదే సమయంలో నకిలీదారుడు కూడా ఎవరిన వీళ్ళు వినియోగించే వాళ్ళు కూడా గుర్తుపెట్టుకోవాల్సింది, ఈ యాప్ని ఒకసారి స్కాన్ చేసిన తర్వాత అందులో వచ్చే డీటెయిల్స్ చూసుకున్నాక ఆ బాటిల్ పైన ఉండే డీటెయిల్స్ ఒకసారి చెక్ చేసుకుంటే సరిపోతుంది. ప్రికాషన్ కింద బాటిల్ పైన డీటెయిల్స్ ఉంటాయి, యాప్లో క్లౌడ్లో డేటా ఉంటుంది, ఆ డేటా దీనికి ఇంటిగ్రేట్ అవుతుంది. ఒక బాటిల్ ఒకేసారి వస్తుంది మ్యానుఫ్యాక్చరింగ్. ఆ మ్యానుఫ్యాక్చరింగ్ అయిన తర్వాత నేరుగా వినియోగదారుడు చెక్ చేసుకుంటే చాలా క్లియర్గా ఉంటుంది. తెలుగు, ఇంగ్లీష్ 2 భాషల్లో వివరాలు ఉంటాయి. ఇక్కడ ఇద్దరికే పెట్టాం. మద్యం బాటిల్లో రిటైల్ షాప్ కూడా ఒకసారి స్కాన్ చేసి అమ్మాల. అంటే ఒకసారి షాప్ అతను అమ్మితే నువ్వు అమ్మేసావని లెక్క. అదే సమయంలో వినియోగదారుడు ఒకసారి తీసుకున్న తర్వాత టెస్ట్ చేసుకోవాలంటే టెస్ట్ చేసుకోవచ్చు. టెస్ట్ చేసుకున్న తర్వాత ఈ డీటెయిల్స్ అన్నీ వస్తాయి. అప్పుడు సేఫ్గా తాగే పరిస్థితి.